బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నుండి పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం మండలం వైస్ ఎంపీపీ గంగు రమేష్, కాజీపల్లి ఎంపీటీసీ ఆకుల భార్గవ్, కాంగ్రెస్ పార్టీ నుండి బీఎస్పీ పార్టీ నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్, సెక్రటరీ రవి ప్రకాష్ మరియు వివిధ పార్టీల నుండి పలువురు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఒకటి వస్తున్నాడు మన నారాజుగా ఇందాక మా అంజనేయులు తెలిసిన ఏమో అంజనేయులు మరి రమేష్ వస్తున్నాడు సంగతి ఏందని అడిగినాను. అంటే నేను ఓపెన్గా ఈరోజు జిన్నారం మండలం నుంచి మండల వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు, అలాగే కాజీపల్లి ఎంపీటీసీ భార్గవ్ రాజు గారు, వారి బృందము, రమేష్ బృందము ఈరోజు వాళ్ళమ్మ గారు వారు బృందము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు పెద్దల సమక్షంలో వారికి సాధారణంగా వెల్కమ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఒక రకమైనటువంటి అభివృద్ధి కాకుండా ఈరోజు పక్క రాష్ట్రాల దిమ్మదిరిగే రీతిలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్న ఈ సమయాన్ని, ఈ అభివృద్ధిని చూస్తూ చాలా మంది కాంగ్రెస్ బీజేపీ వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సభకు పెద్దలు మన భూపాలన్న గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సత్తన్న సంగారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చూస్తారని మీ అందరికీ చూస్తామని చెప్తాము. ఎందుకంటే రోడ్ల మీద బట్టలు చెప్పుకుంటారు, గాంధీ భవన్లో కుర్చీ వాళ్ళు చెప్తారు, లైట్ వాళ్ళు కొట్టుకుంటారు, చూస్తాం కాబట్టి చెప్తా ఉన్నాం.